నేను చెప్పిన ప్లేస్కి డబ్బులతో ఒంటరిగా రావాలి. ఒంటరిగా. వికీ, నువ్వు అనుకున్నట్టుగానే ఒంటరిగా వస్తాడా? ఖచ్చితంగా రాడు. అలా అయితే ఎందుకు రిస్క్? మనం ఇది పోలీసులకు ఇచ్చేస్తే సరిపోతుందిగా. ఇచ్చేస్తే వాళ్ళని శిక్షిస్తారా? ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా? సరే, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇదిగోండి. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ భర్తను చంపనీకి వచ్చిన. నువ్వు సైలెంట్గా ఉంటే నేను సైలెంట్గా వేసేసి వెళ్ళిపోతా. ఇదిగో చూడు, నువ్వు డబ్బు కోసమే ఈ పని చేస్తుంటే నీకు అంతకన్నా ఎక్కువ డబ్బు నేను ఇస్తాను. ఇవి చూసినావా? ఒరిజినల్. గా దేవుడి దయ వల్ల పైసలున్నాయి. మరేం కావాలి నీకు? అడుగు, ఇస్తాను. అది ఒక్కసారి ప్లీజ్. ఏందో తెలియదు, మిమ్మల్ని చూడగానే అది ఏందో తెలియదు. అర్థమైంది కదా? నువ్వు సరే అనకపోతే మళ్ళా, లేదంటే నీ మొగుడిని వేసేస్తా. ఏంటే పారిపోతానని చెప్పి రెడీ అవుతున్నావు? అవును, పారిపోతున్నాను. అంతకన్నా ముందు నా కోసం వచ్చే నన్ను ఇష్టపడే వాళ్లకు చివరిసారిగా ఒకే ఒక ఆట. నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటావు కదా? అవును, నిన్ను నా ప్రాణంగా చూసుకుంటాను. ఈ దొంగతనాలు మానేసి మంచి జాబ్లో జాయిన్ అవుతావా? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? ఊరికే అడిగా. అయితే సరే, వెళ్లే ముందు నువ్వొక పని చేయాలి. అది ఏంటో చెప్పు, నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. నువ్వు చివరిగా ఒకసారి దొంగతనం చేయాలి నా కోసం. రే, దాని బండ్లో ఎక్కించండి. రే, ఇంకొక ఆట ఆడదాం, కూర్చో. దీంతో ఒక కాపీ తీసుకుని పెట్టుకున్నావు కదా, ఎందుకు? ఎందుకంటే అది నాకు అవసరం లేదు. ఈ విషయం ఈరోజు ఇక్కడే ఫినిష్ అయిపోద్ది. ఆ తర్వాత ఇంకో కాపీ పెట్టుకొని నేనేం చేస్తాను? కరెక్ట్ గా చెప్పావు తమ్ముడు. ఈ విషయాన్ని ఈ రోజు ఇక్కడే ఫినిష్ చేసేద్దాం. ఆహా, జాక్పాట్ కొట్టేసావురా బావా. దొంగతనం చేయను. మా అమ్మది దొరికింది. ఏంటన్నా ఒక్కాడని చెప్పావు కదన్నా. నేను గెలిస్తేనే ఈమెను ఇక్కడ వదిలేసి వెళ్తానని చెప్పాను. అందుకని నేను గెలిచే వరకు ఆడుతూనే ఉండాలి. ఈ అమ్మాయి మాత్రమే కాదు, లోపల ఉందే ఆ అమ్మాయి కూడా. ఏమంటావు?